ఎజ్రా 8వ అధ్యాయం, ఎజ్రా చాప్టర్ 8 verse 21 to 23. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించితిని. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. Now let us see what happened as a result of fasting. ఉపవాసం ఉండడం వల్ల వీళ్ళకి ఏం జరిగాయి? ఓకే, let's go back to 21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము అప్పుడు వీళ్ళు ఏం చేశారంట? ఒక్కొక్కసారి చూడండి, వాట్ ఈస్ ద పర్పస్ ఇక్కడ రాజు ఏం చేస్తారంటే, ఈ పరిస్థితి ఇప్పుడు ఏ దేశానికి ఏ కుటుంబానికి రాకుండాను గాక. ఏంది అంటే, ఇజ్రాయెల్లో రాజులు ఎంతమంది రాజులు, యూదాగోత్రపు రాజులు ఒక కాలంలో చూస్తే రాజులు ఎవ్వరు లేక ఆ దేశాన్ని ఆయన బానిసలుగా అప్పచెప్పేస్తాడు. అప్పుడు ఆయన మందిరం మీద ఆయనకే భారం వేసి, అప్పుడు అన్యజనులైనటువంటి రాజులను లేవనెత్తి వారిలో ఈ ఆత్మను పెట్టి, అయ్యా ఇజ్రాయెల్ దేశమా, మీలో ఎవరైనా ఉంటే గనక లేచి ఆ మందిరాన్ని కట్టుకోండియా అని రాజులు ఇలాగా ప్రవచించారు. టూ కింగ్స్ లైక్ దాట్ హూ డిడ్ దాట్. అసలు ఆ స్థానం వస్తుంది. అందుకనే ఒక్కొక్కసారి కొన్ని కష్టాలు మంచిదే మనం నేర్చుకుంటాం. ఓకే, ఒకవేళ కష్టాలు రాకుండా ఉండాలి అంటే నువ్వే ముందుగా నీ దేహాన్ని నువ్వు కష్టపెట్టుకొని నలగొట్టుకుంటే ఆ కష్టాన్ని తప్పించుకుంటావు నువ్వు. యూ సీ దాట్, యూ కెన్ ఈవెన్ డూ దాట్. అరే ఆ మాట అనేసాను, ఆ మాట అనకుండా, ఆ పని చేయకుండా నేను గనక నా ప్రార్థనలో నా ఉపవాసంలో నిలకడగా ఉంటే ఈ స్థితి నాకు వచ్చేదే కాదు. అందుకే దేవుడు మళ్ళా వాళ్ళని బానిసత్వంలోకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి నేర్పిస్తాడు అనమాట. హీ టీచర్స్ దెమ్, హీ ట్రైన్స్ దెమ్ అండ్ దెన్ హీ బ్రింగ్స్ దెమ్ బ్యాక్. రైట్ నౌ ఇక్కడ చూస్తే రాజు వాళ్ళకి బంగారం వెండి అంతా ఇచ్చేసి ఏలుకోమంటాడు, తీసుకెళ్ళండి అంటాడు. మరి అందరినీ పోగేస్తాడు ఎజ్రా. అందరినీ పోగేసిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలా? దొంగలు వచ్చి పట్టుకెళ్ళిపోతే ఎమోషనల్ డైలాగ్ వేసేసాడు, మాకు అవసరం లేదు మేము పట్టుకెళ్ళిపోతామని. అని పట్టుకెళ్ళి వచ్చిన తర్వాత భయం వేసేసి ఎవరైనా చంపేస్తాను నన్ను, వీళ్ళందరినీ ఈ డబ్బు బంగారం చూసి ఎలాగా వాట్ హ్యాపెన్. ఇతను ఏం చేయాలో తెలియక, అయితే ఇతను కొంచెము తెలివైన వాడు, యాజక ధర్మం కలిగిన వాడు, కొంచెము దేవుని విషయాలు తెలిసినటువంటి వాడు, వాజ్ ఆల్సో ఎ స్క్రైబ్. సో అతను ఏం చేశాడంట? ఉపవాసం ఉన్నాడంట. ఏంటంట? శుభప్రయాణము కలుగునట్లుగా ఆయన్ను వేడుకొనుటకు ఆయన ఉపవాసం ఉన్నాడంట. సో ఎలాగ ఈ కష్టాల లోకంలో మనం అయినా ఈ లోకంలో నేను ఎలా జీవించాలా, ఎలాగా నా పిల్లలకి మంచి భార్యల్ని మంచి భర్తల్ని ఎతకాలి, మంచి ఉద్యోగాలు ఎత్తుక్కోవాలి, మంచి ఓనర్స్ దొరకాలి, ఉద్యోగం ఇచ్చే బాసులు మంచి వాళ్ళు దొరకాలి, ఎలాగా ఏంటి అని మనము ఏం చేయాలంట? ఉపవాసం ఉంటారు. ఫెయిత్ అండ్ ఫాస్టింగ్ కెన్ డైరెక్ట్ యూ. అందరూ ఆ గోతులో పడితే నువ్వు పడకుండా ఉపవాసము నిన్ను కాపాడుతుంది. ఫాస్టింగ్ విల్ ప్రొటెక్ట్ యూ టు చూస్ ద రైట్ హస్బెండ్, రైట్ వైఫ్, రైట్ హౌస్, రైట్ జాబ్, రైట్ ఎడ్యుకేషన్, రైట్ కెరియర్, రైట్ థింగ్స్. ఉపవాసం అనండి. ఉపవాసం ఉండి అడిగాడంట. అడిగితే ఏమన్నాడు చూద్దాం. 22లో ఇదంతా జరిగిన తర్వాత 23, లెట్స్ కమ్ టు 23. 23లో చూస్తే అక్కడ ఒక మాట అంటది, దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించాను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా. చాలాసార్లు మనం ప్రార్థిస్తాము, వదిలేస్తాం. ఉపవాసం కూడా ఉండాలంట. అరే వీడు మాట వినట్లేదు, చిన్నోడు మాట వినట్లే, పెద్దోడు మాట్లాడట్లే, నా ఉద్యోగం సరిగ్గా లేదు, నా డబ్బులు సరిపోవట్లే, అది సరిపోవట్లే, ఇది సరిపోవట్లే,
నా జీతం సరిపోవట్లేదు. ఇప్పుడు ఉపవాసం ఉన్నావా? నా జీతం సరిపోవట్లేదండి. సమ్టైమ్స్ ఫాస్టింగ్ ఈజ్ ఆల్సో గుడ్. అలాగే ఉపవాసమే ఒక్కటే ఉండి ఇక మిగిలిన ఇష్టమైన చేస్తున్నావు అనుకో, అది కూడా బంద్ చేయదు. అర్థమైంది? బ్యాలెన్స్ అనండి. పొద్దున్న లేచి వాడిని తిట్టి వీడిని తిట్టి నువ్వు తినకుండా ప్రభు దాన్ని కాపాడంటే అవదు అలాగా. ఓకే, సో దెర్ ఆర్ మెనీ అదర్ ప్రోటోకాల్స్ ఇన్ ఫాస్టింగ్. అలా ఉంటే కనుక ఒకే ఒక పేజీ ఉండేది బైబిల్లో, ఉపవాసం ఉండేవాడు. ఓకే, ఇన్ని పేజీలు ఇన్ని అధ్యాయాలు ఉన్నాయంటే ఏం చేయాలా? బ్యాలెన్స్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ బై స్టెప్. చూడండి, ఒక కార్కి అన్నీ ఉంటాయి. ఓకే, గేరు, క్లచ్, యాక్సలరేటర్, ఎయిర్ కండిషన్, అన్నీ, స్టీరింగ్. యూ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ దీస్ థింగ్స్. ఒక మనిషి బతకాలంటే ఏం చేయాలి? పొద్దున్న లేచి భోజనం తినాలా, కాఫీ తాగాల, మొంగడుకోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి. సో దెర్ ఆర్ మెనీ ఇష్యూస్ దట్ యూ నీడ్ టు డూ సమ్ థింగ్స్. ఓకే, రెస్పాన్సిబిలిటీస్. ఓకే, there are things that you need to cover up, do up. అన్నీ మీరు ఎన్ని చేస్తారో మీకు తెలియదు. ఒకసారి లెక్కెట్టుకొని పొద్దున్న లేసి మీరు ఏం చేస్తారు రాసుకోండి. అయ్యి బాబు ఇన్ని చేస్తానా అనుకుంటావు నువ్వు. యూ డూ సో మెనీ థింగ్స్. ఎలా తీసుకెళ్ళాలా, దీన్ని క్షేమంగా ఎలా తీసుకెళ్ళాలా అన్నాడు. ఏమన్నాడు? ఏం చేశాడు ఎజ్రా వాళ్ళందరితోటి? ఒక్కోసారి పరుగు పోయే కార్యక్రమం ఉంటుంది. ఈ ఫాస్టెడ్. ఏం చేశాడంటే దేవుడు తన మనవిని మొత్తం పోయింది. పిల్లలు పోయారు, భార్య పోయింది, ఉద్యోగం పోయింది, అన్నీ పోయాయి. ఏం చేస్తావు? ఉపవాసం ఉండు. దేవుడు కోల్పోయిన వాటిని ఒక్కొక్కసారి 2 రెట్లు తిరిగిస్తాడు జోబులాగా. గాడ్స్ ఎ డబుల్ రెస్టోరర్. సో ఫాస్టింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎజ్రా, అందరూ చెప్పండి, ఎజ్రా జీవితంలో చేసింది నా జీవితంలో జరుగును గాక. సో డోంట్ ఫర్గెట్. ఇప్పుడు ఏదో ఈ 40 days కోసమని కాదు, ఎప్పుడన్నా చేయండి. 40 days రెగ్యులర్గా చేయాలనే లేదు. బీ ఫ్లెక్సిబుల్, బీ ఫ్లెక్సిబుల్, హ్యావ్ అన్ ఓపెన్ మైండ్. ఓకే, నెంబర్ 2, అపోస్తుల కార్యములు 13:2. మొదటి నుంచి చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 13 ఫ్రమ్ వర్స్ 1 to 2. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నిగెర్ అనబడిన సిమెయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. రైట్. సో వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అంతా మొత్తం ప్రాఫిట్స్ అందరూ గ్రూప్గా ఉన్నారు, కానీ వాళ్ళకి తెలియట్లేదు ఏం చేయాలి మనం. అందరూ అభిషక్తులే, వరాలు కలిగిన వాళ్ళు, అపోస్తులు, ప్రవక్తలు అందరూ కలిసి ఉన్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. ఎవరిని ఎక్కడ పంపాలా, ఎవరిని ఏ ప్రాంతానికి పంపాలా, ఎవరిని ఎలా చేయాలి. ఏమున్నారంటే వాళ్ళు దే వర్ ఫాస్టింగ్. 2వ వచనం చూస్తే దే వర్ ఫాస్టింగ్. మొత్తం అందరూ కలిపి ఉన్నారు. దైవజనులు అందరూ, గొప్ప గొప్ప దైవజనులు కలిసి ఉన్నారు. వారు ఉపవాసం ఉన్నారంటే ఏమని? ప్రభువా ఏం చేయాలా? అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పాడంటే స్పెసిఫిక్గా, ఇదిగో బర్నబానే సౌల్ని ఇక్కడికి పని కొరకు ఇక్కడికి పంపించండి. యు సీ దట్. సో ఫాస్టింగ్, ఉపవాసం ఏం చేస్తుంది? నీలో మన అందరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మనం తినేసి తాగి పడుకుంటే ఆయన కూడా ఆయన పని ఏం చేసుకుంటాడు. నువ్వు ఒకవేళ ఆయనకి కొంచెం ఎక్స్ట్రా టైం ఇచ్చి ఆయన్ని ఘనపరిచి పని చేయి ప్రభువా నాలో అని నువ్వు ఆయన కొంచెం సమయం ఇచ్చినట్టు అవుతుంది అన్నమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నువ్వు ఉపవాసం ఉంటే హీ విల్ స్పెసిఫికల్లీ ఇన్స్ట్రక్ట్ యూ ఫర్ ఎ స్పెసిఫిక్ గోల్. ఆయన నీకు ప్రత్యేకంగా మరి పూసగుచ్చినట్టు నీకు చెప్తాడు ఏ పని చేయాలో. ఎంతమందికి అర్థమైంది? హీ కెన్ టెల్ యూ క్లియర్లీ ఆర్ గైడ్ యూ క్లియర్లీ. ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండి నీకేం చెప్పకపోయినా సరే నువ్వు వెళ్ళి ఆయన చిత్తానుసారమైన పని చేసేస్తావంతే. ఆయన వ్యతిరేకమైన పని జరగదు. ఫాస్టింగ్ చేస్తే మాట్లాడకుండా ప్రొఫెసీ రాలేదా, నువ్వు ఫాస్టింగ్ చేసావా, అంతే. దేవుని చిత్తానుసారంగానే జీవిస్తావు నువ్వు. ఆ శోధన తప్పించేస్తాడు. ఆ కోర్సు రాదు. ఇంజనీరింగ్ చేయాలా, మెడికల్ చేయాలా. నువ్వు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మెడికల్ సీట్ రాదు. నువ్వు మెడికల్ చేయాలంటే ఇంజనీరింగ్ సీటు రాదు. ఏదో జరుగుతుంది అద్భుతం. ఫాస్టింగ్ స్పెసిఫికల్ ఇన్స్ట్రక్షన్. ఏం చేయాలా? నేను మినిస్ట్రీ చేయాలా, జాబ్ చేయాలా? గాడ్ విల్ టెల్ యూ. యు సీ, గాడ్ కెన్ టెల్ యూ క్లియర్లీ వాట్ టు డూ అండ్ వాట్ నాట్. పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచడం. ఈస్ డూయింగ్ ద కాంబినేషన్. బర్నబా, పౌల్ డూయింగ్ దట్. దేవుడు ఈ ఉపవాస సమయాల్లో మీ జీవిత విషయమై, మీ ప్రణాళిక విషయమై దేవుడు ప్రత్యేకించి మాట్లాడిన గాక. ఈ ఇల్లు కొనాలా, ఈ ఇల్లు కొనాలా,
ఈ ఊర్లో ఉండాలా, ఆ ఊర్లో ఉండాలా, అమెరికా వెళ్ళాలా, ఆస్ట్రేలియా వెళ్ళాలా, ఎంఎస్ చేయాలా, ఎంటెక్ చేయాలా. యేసుప్రభు వారికి కూడా వచ్చింది ఆ సమయం. శరీరంతో యుద్ధం చేశాడు. అయ్యా నీ చిత్తమైతే గిన్నె తొలగించు అన్నాడు. కానీ ఏమన్నాడు లాస్ట్కి అని ప్రార్థించి రక్తంగా మార్చి ఆయన చిత్తంలోకి వెళ్ళిపోయాడు. Lord Jesus, heal them, bless them, prosper them, Lord. Every demonic forces go out of the body. Lord, deliver your people, make them whole, heal them, bless them, Lord. యవ్వన బలాన్ని దయచేయండి ఉపవాసం చేయడానికి. ఇప్పటి నుంచి వారు దీర్ఘకాలము అయ్యా 70, 80, 90, let them even touch 100 and live strong, preaching, walking, young and forceful like Joshua, Abraham. Bless them, heal them, revive them. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.